हेलो हेलो మేడం వినపడుతుందా? ఇదే స్క్రీన్ మీద డాట్ అట్లా వచ్చింది స్క్రీన్. ఏమొచ్చింది? స్క్వేర్ బాక్స్ లాగా బ్లాక్ కలర్ లో వచ్చింది స్క్రీన్ మీద. అటు పక్కన పర్లేదు. ఇదిగోండి స్క్రీన్ షాట్ చేసి మీకు వాట్సాప్ పంపిస్తున్నాను చూడండి. ఓకే. ఇప్పుడు ఎలా ఉందో స్క్రీన్ ఇందాక రాను. కంటిన్యూ ఓకే. సాలిడ్ మోడలింగ్లో కన్స్ట్రక్టివ్ సాలిడ్ జామెట్రీ ఆల్రెడీ చెప్పుకున్నాం. కన్స్ట్రక్టివ్ సాలిడ్ జామెట్రీకి వచ్చేసరికి యూనియన్, ఇంటర్సెక్షన్, సబ్ట్రాక్షన్, మనం బులియన్ ఆపరేషన్స్ తీసుకొని బులియన్ ఆపరేషన్స్ ద్వారా కొన్ని ప్రిమిటివ్ ఎంటిటీస్ని యూజ్ చేసుకొని మనం ఎలా సాలిడ్ని కన్స్ట్రక్ట్ చేస్తాం అనేది కన్స్ట్రక్టివ్ సాలిడ్ జామెట్రీలో అయిపోయింది. సో సాలిడ్ మోడల్లో నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఏంటంటే బీరెప్ మోడల్. అంటే బీరెప్ అంటే ఏంటంటే బౌండరీ రిప్రజెంటేషన్ మోడల్ అంటాం. ఈ బౌండరీ రిప్రజెంటేషన్లో a solid model is formed by defining the surfaces that forms its boundary, edges and surfaces. అంటే ఏంటి, ఈ సాలిడ్ మోడల్ ఎలా ఫామ్ అవుతుంది? బై డిఫైనింగ్ ఇట్స్ సర్ఫేసెస్ని డిఫైన్ చేసుకుంటూ దట్ ఫార్మ్స్ ఇట్స్ బౌండరీస్, అంటే బౌండరీని ఫామ్ చేసుకుంటూ వస్తూ ఉంటే ఏంటంటే బై ఎడ్జెస్ అండ్ సర్ఫేసెస్ వస్తూ ఉంటే ఇది బౌండరీ రిప్రజెంటేషన్ మోడల్ అవుతుంది. నెక్స్ట్, ద ఫేస్ ఆఫ్ ఎ బౌండరీ బీరెప్ రిప్రజెంట్స్ ఎన్ ఓరియంటెడ్ సర్ఫేస్. దేర్ ఆర్ టూ సైడ్స్ టు ద సర్ఫేస్. సాలిడ్ సైడ్ ఏమో ఇన్సైడ్, అవుట్ సైడ్ ఏమో వాయిడ్ సైడ్ ఏమో అవుట్ సైడ్, అన్లైక్ ఫేసెస్ ఇన్ ఏ వైర్ ఫ్రేమ్. బీరెప్ మోడల్ ఈస్ క్రియేటెడ్ బై యూజింగ్ యూలర్ ఆపరేషన్స్. అంటే ఏంటి, ఇందాక సిఎస్జి మోడల్ ఈస్ క్రియేటెడ్ బై యూజింగ్ బులియన్ ఆపరేషన్స్ ఎలాగో బీరెప్ మోడల్ ఈస్ క్రియేటెడ్ బై యూజింగ్ యూలర్ ఆపరేషన్స్ యూజ్ చేసి దీన్ని క్రియేట్ చేస్తాం.
Many finite element method FEM programs use this method, allows the interior meshing of the volume to be more easily controlled. మెనీ చాలా వరకు ఇదే యూజ్ చేస్తారు. ఎందుకు అంటే ఇంటీరియర్గా ఉన్న మెషింగ్ ఆపరేషన్స్ అన్నీ కూడా దీని ద్వారా కంట్రోల్ చేయొచ్చు కాబట్టి చాలా వరకు బీరెప్ మోడలే యూజ్ చేస్తారు. సో బీరెప్ మెథడ్ ఈజ్ అ మెథడ్ టు క్రియేట్ సాలిడ్ మోడల్స్ ఆఫ్ ఎ ఫిజికల్ ఆబ్జెక్ట్స్. BREP method is a method to create solid model of a physical object. BREP solid is represented as volume contained in set of faces. ఒక ఫేసెస్ లో వాల్యూమ్ ని రిప్రజెంట్ చేసుకుంటా వస్తే దీన్ని BREP మోడల్ అంటారు. ఇట్ ఆల్సో కంటైన్స్ టోపోలాజికల్ ఇన్ఫర్మేషన్ దట్ డిఫైన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫేసెస్. దీంట్లో ఏంటి టోపోలాజికల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇంతకుముందు జామెట్రీ అంటే ఏంటి, టోపాలజీ అంటే ఏంటో కూడా చెప్పాను నేను ఆల్రెడీ. వాట్ ఈస్ మెన్ బై జామెట్రీ, డైమెన్షన్స్ అన్ని కరెక్ట్గా డిఫైన్ చేస్తే దాన్ని జామెట్రీ అంటారు. అసోసియేషన్ ప్లస్ కనెక్షన్ అంటే ఏంటి, రెండు ఆబ్జెక్ట్స్ మధ్య ఉన్న అసోసియేషన్ కానీ కనెక్షన్ కానీ డిఫైన్ చేస్తే దాన్ని టోపాలజీ అంటారు. సో ఇట్ ఆల్సో కంటైన్స్ టోపాలజికల్ ఇన్ఫర్మేషన్ దట్ డిఫైన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫేసెస్. ఫేసెస్ మధ్య ఉన్న టోపాలజికల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇది చాలా క్లియర్గా చెప్తుంది. ఏ మోడల్, బీరెప్ మోడల్. ఇన్ బీరెప్ ఏ సాలిడ్ ఈస్ బౌండెడ్ బై ఇట్స్ సర్ఫేసెస్ అండ్ హ్యాస్ ఇట్స్ ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ క్లియర్లీ డిఫైన్డ్. ఈ బీరెప్ మోడల్లో బౌండెడ్ సర్ఫేస్తో బౌండ్ చేసి ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యాజ్ ఇట్ ఇంక్లూడ్ సచ్ టోపాలజికల్ ఇన్ఫర్మేషన్, ఏ సాలిడ్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఎ క్లోజ్డ్ స్పేస్ ఇన్ 3D స్పేస్. అంటే ఏంటి, ఇలాంటి టోపాలజికల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇంక్లూడ్ అయింది కాబట్టి ఏ సాలిడ్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఎ క్లోజ్డ్ స్పేస్ ఇన్ 3D స్పేస్లో క్లోజ్డ్గా ఉంటుంది. Right, the geometry can be described by its boundaries like vertices, edges and surfaces. ఈ జామెట్రీ దేన్ని బట్టి డిఫైన్ చేస్తుంది, బౌండరీస్ లైక్ వర్టిసెస్, ఎడ్జెస్, సర్ఫేసెస్ బేస్ చేసుకుని దీని యొక్క జామెట్రీని డిఫైన్ చేస్తుంది. ఈచ్ ఫేస్ ఈజ్ బౌండెడ్ బై ఎన్ ఎడ్జ్ అండ్ ఈచ్ ఎడ్జ్ ఈజ్ బౌండెడ్ బై ఏ ఫేస్. ఈచ్ ఫేస్ ఈజ్ బౌండెడ్ బై ఎన్ ఎడ్జ్ అండ్ ఈచ్ ఎడ్జ్ ఈజ్ బౌండెడ్ బై ఏ ఫేస్. తర్వాత a BREP model has an object consists of faces, edges, vertices, loops, genus and body. ఈ BREP మోడల్లో ఏమేమి ఉంటాయి, ఎడ్జెస్ ఉంటాయి, ఫేసెస్ ఉంటాయి, వర్టిసెస్ తెలిసిందే. లూప్ అంటే ఏంటో చూద్దాం. ఇదిగో నన్ను లూప్ అంటే దిస్ ఇస్ ఎ హోల్ ఇన్ బిట్వీన్, దీన్ని లూప్ అని అంటాం. దిస్ ఇస్ లూప్. జీనస్ అంటే ఏంటి, జీనస్ అంటే ఏంటి అంటే ఇక్కడ కనిపించట్లేదు, చెప్తాను. నెక్స్ట్ హ్యాండిల్ అండ్ బాడీ, మొత్తం కలిపి బాడీ అంటాము. జీనస్ అంటే ఏంటంటే ఏదైనా హ్యాండిల్ ఉందనుకోండి దీనికి, దాన్ని జీనస్ అని అంటాం. తర్వాత ఇక్కడ క్లియర్గా మొత్తం ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. వర్టెక్స్, ఏ యూనిక్ పాయింట్ ఆర్డర్ ట్రిప్లెట్ ఇన్ ఏ స్పేస్. వర్టెక్స్ని ఏమంటాము, యూనిక్ పాయింట్ ఆర్డర్ ట్రిప్లెట్ ఇన్ ఏ స్పేస్, దీన్ని వర్టెక్స్ అని అంటాం. దిస్ ఇస్ ఏ వర్టెక్స్. ఈ పాయింట్ అంటే ఒక పాయింట్ని చూపించేది, అది వర్టెక్స్. తర్వాత ఎడ్జ్, ఏ ఫైనెట్ నాన్ సెల్ఫ్ ఇంట్రెస్టింగ్ సర్ఫేస్ స్పేస్ curved body bounded by two vertices that are not necessarily distinct. అంటే ఏంటి, రెండు వర్టిసెస్ తో బౌండ్ అయి ఉంటే అది ఎడ్జ్ అవుతుంది. విచ్ ఈజ్ నాట్ నెసెసరీలీ డిస్టింక్ట్, అంటే కరెక్ట్గా అది నెసెసరీగా డిస్టింక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఫేస్, ఫైనెట్ కనెక్టెడ్ నాన్ సెల్ఫ్ ఇంటర్సెక్టింగ్ రీజియన్, finite connected non-self intersecting region of a closed oriented surface bounded by one or two loops. ఒకటి కానీ రెండు కానీ లూప్స్ తో బౌండ్ అయిపోయి ఉన్న ఫైనెట్ ఇంటర్సెక్టింగ్ రీజియన్ అంటే దీన్ని ఫేస్ అంటాం. ఇది వర్టెక్స్, ఇది వర్టెక్స్, ఇది ఎడ్జ్. ఇదిగో ఈ బౌండెడ్ అంటే ఈ లైన్స్ ని ఎడ్జ్ అంటాం. ఈ మొత్తం ఈ 4 సర్ఫేసెస్ కలిపి ఒక ఫేస్ లా కనిపిస్తుంది కదా, దాన్ని ఫేస్ అని అంటాం. నెక్స్ట్ లూప్. లూప్ అంటే ఏంటి, an ordered alternating sequence of vertices and edges. అంటే ఏంటి, ఆల్టర్నేట్ సీక్వెన్స్ ఆఫ్ వర్టిసెస్ కి ఎడ్జెస్ కి ఆల్టర్నేట్ గా ఉంటుంది. A loop defines non-self intersecting piecewise closed space curve which may be bounded by which may be a boundary of a face. అంటే ఫేస్ యొక్క బౌండరీ మీద మనకు కనిపిస్తుంది, దాన్ని లూప్ అంటాం. లూప్ ఈజ్ ఎ హోల్ ఇన్ ఏ ఫేస్. ఒక ఫేస్ లో ఉన్న హోల్ ని లూప్ అని అంటాం. ఓకే, పైన ఇవన్నీ ఏంటి మేడం ఇట్లా ఇచ్చారు అని అంటే అవి టెక్నికల్గా మీకు ఏంటి అనే డెఫినిషన్స్ చెప్పాను నేను అంతే. నెక్స్ట్ బాడీ. బాడీ అంటే ఏంటి, మొత్తం హోల్ ఎండ్ బాడీని అంటాం. విచ్ ఈస్ ఎన్ ఇండిపెండెంట్ సాలిడ్ని బాడీ అని అంటాం. సమ్టైమ్స్ కాల్డ్ యాజ్ ఎ షెల్, హ్యాస్ ఎ సెట్ ఆఫ్ ఫేసెస్ దట్ బౌండెడ్ సింగిల్ కనెక్టెడ్ క్లోజ్డ్ వాల్యూమ్. ఏ మినిమం బాడీ ఈజ్ ఎ పాయింట్ విత్ విచ్ టోపోలాజికల్లీ హ్యాస్ వన్ ఫేస్, వన్ వర్టెక్స్ అండ్ నో ఎడ్జెస్. ఒక ఫేసు, ఒక వర్టెక్స్, ఎడ్జెస్ లేనివి బాడీని అని అంటాం. రైట్, ఏ పాయింట్ ఈస్ దేర్ ఫర్ కాల్డ్ యాజ్ ఏ
సెమినల్ ఆర్ సింగులర్ బాడీ. పాయింట్ని సెమినల్ ఆర్ సింగులర్ బాడీ అని కూడా మనం అంటాం. తర్వాత జీనస్ అంటే ఏంటి, ఇందాక నేను చెప్పలేదు. జీనస్ అంటే ఇట్ ఈస్ ఎ టోపోలాజికల్ నేమ్ ఫర్ నెంబర్ ఆఫ్ హ్యాండిల్స్ ఆర్ త్రూ హోల్స్ ఇన్ ఏ ఆబ్జెక్ట్. త్రూ హోల్స్ కనుక ఉంటే ఆబ్జెక్ట్లో, లేకపోతే త్రూ హోల్స్ అంటే ఏంటి, ముందు నువ్వు హోల్ చేస్తే అది వెనక నుంచి కనిపించాలి. అంటే ఫ్రంట్ సర్ఫేస్ నుంచి హోల్ చేస్తే బ్యాక్ సర్ఫేస్ నుంచి కనిపిస్తే దాన్ని జీనస్ అంటాం. ఏమైనా హ్యాండిల్స్ ఉన్న వాటిని జీనస్ అనే అంటాం. తర్వాత ద టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రెసెంట్ ఇన్ ఏ బీరెక్ మోడల్ ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ టాపాలజికల్ అండ్ జామెట్రికల్ ఇన్ఫర్మేషన్. అంటే ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం టోపాలజికల్ జామెట్రికల్ ఇన్ఫర్మేషన్గా ఏదేదో మనం క్లాసిఫై చేసుకొని ఈ మోడల్ని క్యాలిక్యులేట్ చేస్తాం. The topological part of the data provides a relationship among its objects such as vertices, edges and faces, similar to be used in wireframe model. అంటే ఒక వైర్ఫ్రేమ్ మోడల్లో మనం ఎలా అయితే వాడతామో దీన్ని కూడా బీరెక్ మోడల్లో కూడా అలాగే యూజ్ చేస్తాం. అంటే బీరెక్ మోడల్ వైర్ఫ్రేమ్ మోడల్ కొంచెం కనెక్టివిటీ ఉంటుంది. వైర్ఫ్రేమ్ మోడల్లో ఏంటంటే ఆటోమేటిక్గా ఓన్లీ లైన్స్ డిఫైన్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ వైర్ఫ్రేమ్ మోడల్. తర్వాత జామెట్రికల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూజువల్లీ ఈక్వేషన్స్ ఆఫ్ ఎడ్జెస్ అండ్ ఫేసెస్. జామెట్రికల్ ఇన్ఫర్మేషన్ ఎడ్జెస్ని ఫేసెస్ని బట్టి ఇన్ఫర్మేషన్, ఎడ్జెస్కి ఫేసెస్కి ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి జామెట్రికల్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మోడల్ ఇన్ దిస్ స్కీమ్. దేర్ ఆర్ 2 types of solid model in this scheme. Polyhedral or solid or an object. ఒక మోడల్, 2 మోడల్స్ తీసుకుంటున్నాం, ఇందులో 3 మోడల్స్ తీసుకుంటున్నాం. అందులో పాలీహైడ్రల్ సాలిడ్ ఆర్ అన్ ఆబ్జెక్ట్ కన్సిస్ట్ ఆఫ్ ప్లేనార్ ఫేసెస్ కనెక్టెడ్ అట్ స్ట్రైట్ ఎడ్జెస్ which in turn are connected to vertices కనెక్ట్ అయిన ఒక ప్లేనార్ ఫేసెస్ ఉన్న పాలీహైడ్రల్ సాలిడ్ ఆబ్జెక్ట్ ఒకటి తీసుకుంటున్నాం. నెక్స్ట్ కర్వ్డ్ సాలిడ్ ఆబ్జెక్ట్ ఒకటి తీసుకుంటున్నాం విత్ కర్వ్డ్ ఫేసెస్. పాలీహైడ్రల్ ఆబ్జెక్ట్స్లో ఫస్ట్ క్లాస్ do not have holes లేవు. ఈచ్ ఫేస్ is bounded by a single set of connected edges. సెకండ్ క్లాస్ ఫేస్ మే హ్యావ్ లూప్. థర్డ్ క్లాస్ ఉండండి నాన్న ఒకసారి చెప్తాను. ఇదిగోండి ఒక పాలీహైడ్రల్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం, ఇది సింపుల్ పాలీహైడ్రా అంటాం. ఇది సింపుల్ పాలీహైడ్రల్ ఆబ్జెక్ట్స్ అంటాం వీటిని. ఇలాంటివి తీసుకున్నాం. పాలీహైడ్రా విత్ ఫేసెస్ అండ్ ఇన్నర్ లూప్స్ అంటే ఏంటి, లోపల ఇక్కడ ఒక హోల్ ఉంది, ఇక్కడ ఒక హోల్ ఉంది, ఫేసెస్ ఉన్నాయి, ఇన్నర్ లూప్స్ ఉన్నాయి. ఇది బౌండరీ హోల్ అంటే సగం వరకే ఉంటుంది హోలు. ఇది ఇంటీరియర్ హోల్ అంటే ఇంటర్నల్గా ఉంటుంది హోలు. నెక్స్ట్ పాలీహైడ్రా విత్ హ్యాండిల్స్ త్రూ హోల్స్ అంటే త్రూ హోల్స్ అంటే ఏంటి, ఇగో చూడు మొత్తం ఇటు నుంచి పై నుంచి స్టార్ట్ అయ్యి కింద దాకా హోల్ వస్తే ఇది త్రూ హోల్. ఈ రెండింటి మధ్య పూర్తిగా ఉన్నాయి హోల్స్. ఇది పైనుంచి స్టార్ట్ అయ్యి పైన ఒక హోల్ ఉంది, ఈ హోల్ లోపల ఇంకొక హోల్ ఉంది, బాక్స్ పైన ఇంకో బాక్స్ ఉంది, దాని లోపల ఇంకొక హోల్ ఉంది. ఇది త్రూ హోల్స్ అని అంటాం. సో యూలర్ ఈక్వేషన్ ఏం డిఫైన్ చేస్తారు అంటే, యూలర్ ఈక్వేషన్ని ఎఫ్ మైనస్ ఈ ప్లస్ వి మైనస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 into b minus g. ఇదేంటిది, ఎఫ్ అంటే ఫేస్ మైనస్ ఎడ్జ్ ప్లస్ వర్టిస్ మైనస్ లూప్ ఈజ్ ఈక్వల్ టు 2 into b minus g, బాడీ మైనస్ జీనస్. ఇది యూలర్ ఒక ఈక్వేషన్ డిరైవ్ చేశాడు. అంటే ఏంటి, ఇది మస్ట్ బి ఈక్వల్ టు ఇది ఎఫ్ మైనస్ ఈ ప్లస్ వి ఎఫ్ మైనస్ ఈ ప్లస్ వి మైనస్ ఎల్ మస్ట్ బి ఈక్వల్ టు 2 into b minus g. అంటే ఏంటి, బాడీ మైనస్ జీనస్. అంటే మనం ఇప్పుడు ఇందులో ఎన్ని ఫేసెస్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేస్తాం, ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేస్తాం, ఎన్ని వర్టిసెస్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేస్తాం, ఎన్ని లూప్స్ ఉన్నాయి, మొత్తం బాడీ అంటే ఒకటి, ఎన్ని జీనస్ ఉన్నాయి అంటే ఎన్ని త్రూ హోల్స్ ఉన్నాయి క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేసి ఈ ఈక్వేషన్ దానికి ఈక్వల్ అయితే దట్ ఈస్ కంప్లీట్లీ ఏ సాలిడ్ ఆబ్జెక్ట్ అని అర్థం. అర్థమైందా నాన్న? ఇప్పుడు మనం ఒక బాడీ తీసుకుంటున్నాం, ఈ బాడీలో ఏంటి, ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి, ఎన్ని ఫేసెస్ ఉన్నాయి, ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి, ఎన్ని లూప్స్ ఉన్నాయి, ఎన్ని జీనస్ ఉన్నాయి. బాడీ అంటే ఒకటి కాబట్టి ఒక బాడీ అలా తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి ఒక బాడీ కాదు కదా, ఇక్కడ 2 బాడీస్ ఉన్నాయి, సో 2 బాడీస్గా తీసుకుంటాం. అలాగా బాడీస్ని తీసుకొని మొత్తం మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్ని ఈ ఈక్వేషన్ కనుక ఈక్వేట్ చేసి 0 = 0 అని వచ్చింది అనుకో, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కంప్లీట్ డిఫైన్డ్ సాలిడ్ ఆబ్జెక్ట్ అని అర్థం. సో ఒక యూలర్ ఈక్వేషన్ ఎలా ఇచ్చాడు, దాని యొక్క ఒక పాలీహైడ్రా కానీ దేనికైనా ఒక టోపోలాజికల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఒక యూలర్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ ఈక్వేషన్ కనుక మనం సాటిస్ఫై చేస్తే అంటే 0 = 0 కనుక వస్తే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే అది కంప్లీట్ ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ అని చెప్తాడు. సో ద సింప్లర్ వర్షన్ ఆఫ్ ది అబోవ్ ఈక్వేషన్, పై ఈక్వేషన్ యొక్క సింప్లర్ వర్షన్ లేదా ఫేస్ మైనస్ ఎడ్జ్ ప్లస్ వెడ్జ్ ప్లస్ వర్టిస్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఏంటి, ఫేస్ నుంచి ఎడ్జెస్ తీసేసి
వర్టెక్స్ని యాడ్ చేస్తే నీకు 2 అనే నెంబర్ వచ్చినా సరే ఈ ఈక్వేషన్నే ఇస్తారు. సో ఇక్కడ చూడండి, నువ్వు ఒక పాలిహైడ్రా తీసుకుంటే ఫేసెస్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ వన్ ఫేస్ 6, ఎడ్జెస్ 12, వర్టిసెస్ 8, లూప్స్ 0, బాడీ 1, జీనస్ 1. ఇది ఆ ఈక్వేషన్ని ఈక్వేటెడ్ చూడాలి. అలాగే సెకండ్ బాడీ అంటే ఏంటి, నీకు ఇక్కడ సాలిడ్ నెంబర్స్ని తీసుకొని ఇందాక సాలిడ్స్ చూపించారు కాబట్టి ఆ సాలిడ్స్ యొక్క నెంబర్స్ తీసుకొని దాన్ని బట్టి ఈ ఈక్వేషన్ని డిరైవ్ చేశాడు. ఇది ఫస్ట్ బాడీ, సెకండ్ బాడీ, తన ఇష్టం వచ్చిన బాడీని తీసుకొని వాటికి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి, ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి, ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి, ఒక్కొక్క బాడీకి డిఫైన్ చేశాడు. డిఫైన్ చేసి దాని ఈక్వేషన్లో సాటిస్ఫై చేస్తే దట్ ఈస్ ఎ సాలిడ్ ఆబ్జెక్ట్ కంప్లీట్. ఇఫ్ డజంట్ సాటిస్ఫై ద ఈక్వేషన్ ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్ సాలిడ్ ఆబ్జెక్ట్ అని అర్థం అనమాట. నెక్స్ట్ కర్వ్డ్ అండ్ ఫేస్డ్ బ్యూరెక్ మోడల్స్. అదే కర్వ్డ్ అంటే అండ్ ఏంటి, ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటి, పాలిహైడ్రాలో అన్ని బాక్సెస్ కర్వ్స్ చూడలేదు. ఒకవేళ కర్వ్డ్ అండ్ ఫేసెటెడ్ అంటే కర్వ్డ్ కనుక ఉంటే ఏం చేయాలి, కర్వ్డ్ కనుక ఉంటే బ్యూరెక్ మోడల్ని ఎలా డిఫైన్ చేస్తారు? ఏ క్లోజ్డ్ సిలిండ్రికల్ ఫేస్ హ్యాస్ 1 edge అండ్ 2 vertices. ఒక క్లోజ్డ్ సిలిండ్రికల్ ఫేస్ కనుక ఉంటే దానికి ఏముంటుంది, ఎడ్జ్ ఒకటి ఉంటుంది, వర్టిసెస్ 2 ఉంటాయి. ఏ స్పెరికల్ ఫేస్ హ్యాస్ 1 vertex అండ్ నో ఎడ్జెస్. అదే స్పెరికల్ ఫేస్ కనుక అయితే దానికి ఏముంటుంది, ఒక ఫేస్ ఒక వర్టెక్స్ ఉంటుంది, ఎడ్జ్ ఉండదు. ఆ స్పెరికల్ ఫేస్ హ్యాస్ 1 vertex, ఒక వర్టెక్స్, ఎడ్జ్ ఉండదు. ఏ బౌండరీ మోడల్ ఆఫ్ ఏ క్లోజ్డ్ సిలిండర్ హ్యాస్ 3 faces. క్లోజ్డ్ సిలిండర్ యొక్క బౌండరీ మోడల్కి ఎన్ని ఉంటాయి, 3 faces ఉంటాయి, టాప్, బాటమ్ అండ్ సిలిండ్రికల్ ఫేస్. 2 vertices and 1 edge కనెక్టింగ్ 2 vertices, 2 vertices and 1 edge కనెక్టింగ్ 2 vertices. అంటే ఏంటి, దీనికి ఏంటి, 3 faces ఉంటాయి, టాప్, బాటమ్ అండ్ సిలిండర్, 2 vertices, ఒక ఎడ్జి ఉంటుంది. ద అదర్ ఎడ్జ్ ఆర్ ఫర్ విజువలైజేషన్ కాల్డ్ లింబ్. ఒక ఎడ్జ్ ఏంటి, విజువలైజేషన్ చూడటం కోసము దాన్ని లింబ్ అని అంటాము. రైట్, ఇవన్నీ ఏంటి, ఒక కర్వ్డ్ మోడల్ ఎలా డిఫైన్ చేయాలి అనేది డిఫైన్ చేస్తున్నాడు. అదే నీకు సిలిండ్రికల్ ఫేస్ కనిపించింది అనుకో, దాంట్లో ఒక ఎడ్జి 2 వర్టెక్స్లు తీసుకోవాలి. అదే నీకు స్పెరికల్ ఫేస్ కనిపించింది అనుకో, ఒక వర్టెక్స్, ఎడ్జెస్ లేవు, ఎడ్జెస్ 0 తీసుకోవాలి. అదే బౌండరీ మోడల్ ఆఫ్ సిలిండ్రికల్ ఫేస్ హ్యాస్ 3 faces అంటే బౌండరీ మోడల్ కనుక తీస్తే దాన్ని టాప్, బాటమ్, సిలిండర్ ఫేస్ ఇలా తీసుకోవాలి. అదర్ ఎడ్జెస్ ఆర్ విజువలైజేషన్స్ కాల్ లింబ్ అంటే చాలా వరకు లింబ్స్ అంటే కొన్ని కనపడటానికి ఉంటే వాటిని లింబ్స్ అంటాం. ద బౌండరీ మోడల్ ఆఫ్ ఎ స్పియర్ కన్సిస్ట్ ఆఫ్ 1 face, 1 vertex అండ్ నో ఎడ్జెస్. స్పియర్ కనుక అయితే ఒక ఫేస్ ఉంటుంది, ఒక వర్టెక్స్ ఉంటుంది, ఎడ్జ్ ఉండదు. ఇగోండి చూడండి, ఇక్కడ నేను స్పియర్స్ ఎలా ఉన్నాయి, లింబ్ అని దేన్ని అంటాము, సో దీంట్లో లింబ్ అని దేని అంటాము, దీనికి ఎన్ని ఫేస్లు ఉన్నాయి, ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి, ఎన్ని వర్టెక్స్ ఉన్నాయి అనేది V1, E2, V అంటేనే వర్టెక్స్, E అంటేనేమో ఎడ్జి, F అంటే ఫేస్, వాటితో చూపించాను ఇక్కడ క్లియర్గా బౌండరీ మోడల్స్లో. రైట్, కన్స్ట్రక్టింగ్ ఏ బేస్డ్ కాన్స్టెంట్ ఆఫ్ ఏ బేస్డ్ మోడల్ అంటే ఒక బేస్డ్ మోడల్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము అనేది ఇక్కడ చూపిస్తున్నాను. తర్వాత కాన్స్టెంట్ అండ్ కోఇన్సిడెంట్, కొలీనియర్, కాన్సెంట్రిక్, కాన్స్టెంట్ యాంగిల్స్, కాన్స్టెంట్ లెంత్, కోఆర్డినల్, ఫిక్స్, ఈక్వల్, హారిజాంటల్, ఇంటర్సెక్షన్, మర్జ్ పాయింట్స్, మిడ్ పాయింట్స్, మిర్రర్, ప్యారలల్, పర్పెండిక్యులర్, పియర్స్, సిమెట్రిక్, టాంజెంట్ అండ్ వర్టికల్. ఇవన్నీ ఏంటి, కాన్స్టెంట్స్ అంటే ఇవన్నీ ఏంటి, ఒక లైన్స్ కానీ వాటిని ఎలా లొకేషన్స్ కానీ చెప్పే విధానాలు. సో కొలీనియర్గా ఉన్నాయా, కాన్సెంట్రిక్గా ఉన్నాయా, కాన్స్టెంట్ యాంగిల్ ఉందా, కాన్స్టెంట్ లెంత్ ఉందా, కోరేడియల్గా ఉన్నాయా, ఈక్వల్గా ఉన్నాయా, ఫిక్స్గా ఉన్నాయా, హారిజాంటల్గా ఉన్నాయా, ఎలా ఉన్నాయి అనేది ముందు మీరు డిసైడ్ అవ్వాలి ఒక ఆబ్జెక్ట్ని చూసి. ఆ తర్వాత కన్స్టెంట్ దగ్గర కోఇన్సిడెంట్ అని తీసుకున్నాం అనుకో, కోఇన్సిడెంట్ తీసుకుంటే ఏంటి, P1 P2 డిఫరెంట్, బిఫోర్ అప్లయింగ్ కన్స్టెంట్ P1 P2 డిఫరెంట్ అంటే 2 వర్టెక్స్లు వస్తున్నాయి ఇక్కడ. అప్లై ఆఫ్టర్ కన్స్టెంట్ ఏంటి, P1 P2 సేమ్ లొకేషన్. అంటే కోఇన్సిడెంట్ అంటే ఏంటి, 2 ఒకే లొకేషన్కి వస్తాయి కాబట్టి నీకు వర్టెక్స్ ఒకటే వస్తుంది. అదే కొలీనియర్ అనుకో, 2 డిఫరెంట్ అంటే ఏంటి, L1 అన్నది ఒకటి లైన్, L2 ఒకటి లైన్, సేమ్ లొకేషన్ రావాలంటే L1 మస్ట్ బి ఈక్వల్ టు ఈ రెండింటి ఒకే లైన్ తగ్గిస్తే అది సేమ్ లొకేషన్గా వస్తుంది. అదే ఇక్కడ కాన్సెంట్రిక్గా తీసుకున్నాం అనుకో, కాన్సెంట్రిక్ అంటే ఎలా ఉంటాయి చూడండి, డిఫరెంట్ సెంటర్స్ అంటే ఈ రెండు కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని అంటాం. సేమ్ సెంటర్ ఉన్న కూడా ఈ రెండింటిని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. అంటే 2 centers ఉన్నాయి అంటే 2 vertices వస్తాయి. అదే కాన్స్టెంట్ యాంగిల్, థీటా కెన్ చేంజ్ యాంగిల్ అంటే థీటా కెనాట్ చేంజ్ యాంగిల్, ఇక్కడ థీటా చేంజ్ అవుతుంది, ఇక్కడ థీటా చేంజ్ అవ్వదు. కాన్స్టెంట్ లెంత్ అంటే ఏంటి, లెంత్ ఎల్ కెన్ చేంజ్ అంటే ఈ ఎల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎల్ ఫిక్స్డ్ అంటే ఏంటి, ఇక్కడ ఎల్ ఫిక్స్ అయి ఉంటుంది. తర్వాత కోరేడియల్ అంటే చూడండి ఇక్కడ ఎడ్జెస్ ఆర్ నాట్ టాంజెంట్స్ అంటే ఎడ్జెస్ టాంజెంట్స్ కాకపోతే ఈ కోరేడియల్, ఇది కూడా ఎడ్జెస్ మస్ట్ బి టాంజెంట్స్. ఎడ్జెస్ కనుక టాంజెంట్స్ అయితే అవి రెండు కోరేడియల్ అంటే ఎలా ఉంటుంది, మొత్తం ఆ పైనవన్నీ కన్స్టెంట్స్ ఏమేమి తీసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను ఇక్కడ. తర్వాత ఇదేంటి, ఈక్వల్ అంటే ఏంటి, ఈ రెండు ఈక్వల్గా ఉంటే L1 మస్ట్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు L2, θ1 ఈజ్ నాట్ ఈక్వల్ టు θ బిఫోర్ అప్లయింగ్ కన్స్టెంట్, ఆఫ్టర్ అప్లయింగ్ అంటే ఈక్వల్ కన్స్టెంట్ అప్లై చేస్తే L1 ఈజ్ ఈక్వల్ టు L2, θ1 ఈజ్ ఈక్వల్ టు θ2. తర్వాత ఫిక్స్
ఫిక్స్ చేస్తే ఇట్లా P1 కెన్ మూవ్, ఫిక్స్ చేయకపోతే ఇక్కడ P1 కెనాట్ మూవ్. తర్వాత హారిజాంటల్ అంటే లైన్ ఈజ్ నాట్ హారిజాంటల్, ఇది లైన్ మస్ట్ బి హారిజాంటల్. కన్స్ట్రైంట్ అప్లై చేస్తే ఏంటి, కన్స్ట్రైంట్ అప్లై చేయకపోతే ఏంటి, ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, మే ఆన్ మే నాట్ ఇంటర్సెక్ట్. ఇది ఇక్కడ రెండు ఇంటర్సెక్ట్, మస్ట్ ఇంటర్సెక్ట్. తర్వాత మర్జ్ పాయింట్స్ ఏంటి, P1 P2 ఆర్ 2 డిఫరెంట్ పాయింట్స్, ఇవి రెండు మర్జ్ చేయలేదు, ఇవి రెండు ఒకే పాయింట్ కింద మర్జ్ చేసాం. ఇక్కడ P ఈజ్ ఎనీ పాయింట్. తర్వాత P మస్ట్ బి ఏ మిడ్ పాయింట్, అంటే P అనేది ఏ పాయింట్ అని అవ్వచ్చు, మిడ్ పాయింట్ అంటే కన్స్టెంట్గా మిడ్ పాయింట్ అవ్వాలి. సో ఇది మిర్రర్ ఎలా చేసాం, R1 అండ్ R2 ఆర్ డిఫరెంట్ రీజన్స్, రెండు డిఫరెంట్ రీజియన్స్ ఇవి. ఈ మిర్రర్ చేసినప్పుడు R1 R2 మస్ట్ బి మిర్రర్ ఆఫ్ R1, ఒకదానికి ఇంకోటి మిర్రర్ చేస్తే మిర్రరే అవ్వాలి. ఇవి రెండు ప్యారలల్గా లేవు, మళ్ళీ కన్స్టెంట్ అప్లై చేస్తే అవి రెండు ప్యారలల్ అవి పర్పెండిక్యులర్గా లేవు, కన్స్టెంట్ అప్లై చేస్తే పర్పెండిక్యులర్ అవుతుంది. పిఎస్ అంటే ఏంటి, కర్వ్ C1 అండ్ సర్కిల్ C2 ఆర్ జస్ట్ టచింగ్ ఎట్ P అంటే ఏంటి, పిఎస్ అంటే ఏంటి, రెండు జస్ట్ టచ్ అవుతా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి C1 C2 ఆర్ ఓవర్ ల్యాపింగ్, అంటే C1 C2 రెండు క్లియర్గా టచ్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ సిమెట్రిక్ కండిషను, సిమెట్రిక్ అంటే ఏంటి కండిషను, మధ్యలో మనం యాక్సిస్ గీస్తే రెండు హాఫ్ ఆబ్జెక్ట్స్ ఈక్వల్గా ఉంటే అవి సిమెట్రిక్ అని అంటారు. ఇక్కడ ఈ సిమెట్రిక్ యాక్సిస్ కాదు, ఇక్కడ గీస్తే ఇది సిమెట్రిక్ యాక్సిస్, ఇది టాంజెంట్ కాదు, ఇది టాంజెంట్, ఇది వర్టికల్ కాదు, ఇది వర్టికల్ లైన్, అంటే కన్స్టెంట్ అప్లై చేస్తున్నాం. తర్వాత ఫ్యూచర్ బేస్డ్ మోడలింగ్, తర్వాత ఏంటి ఇవన్నీ కూడా బీరెప్ మోడల్లో కన్స్టెంట్స్ అప్లై చేసుకుంటూ వచ్చింది. సో బీరెప్ మోడల్లో నీకు ఎలా ఉన్నాయి, రెండు టైప్స్ ఉన్నాయి. ఒకటేంటి, ఉన్న లైన్స్ కన్స్టెంట్స్ అప్లై చేయటం, లేని లైన్స్ తర్వాత లేదా యూలర్ ఆపరేషన్ డివైడ్ చేసి అది కంప్లీట్ సాలిడ్ బాడీయా కాదా అని చూడటం, లేదా ఒక సాలిడ్ బాడీకి కన్స్టెంట్స్ అప్లై చేసి అది కంప్లీట్ మోడల్గా డిఫైన్ చేయటం. ఇది రెండు బీరెప్ మోడల్ కిందకు వస్తాయి. అర్థమైందా? నెక్స్ట్ సాలిడ్ మోడల్లో ఇంకోటి ఏంటిది, ఫ్యూచర్ బేస్డ్ మోడలింగ్ అనేది ఇది కూడా సాలిడ్ మోడలింగ్ కిందకే వస్తుంది. ఫ్యూచర్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద షేప్ అండ్ ఆపరేషన్ టు బిల్డ్ పార్ట్స్. షేపు ఓరియంటేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ పార్ట్స్ బిల్డ్ చేయడానికి షేపు వాటి యొక్క ఓరియంటేషన్ రెండు చూస్తే అది ఫ్యూచర్ మోడల్ కిందకి వస్తుంది. షేప్ ఈజ్ ఏ 2D స్కెచ్, ఆపరేషన్ ఈజ్ అన్ యాక్టివిటీ దట్ కన్వర్ట్స్ ఏ స్కెచ్ ఇంటూ 3D స్పేస్. షేప్ ఏంటి, 2D స్కెచ్, మొత్తం 2D స్కెచ్లో షేప్ తీసి దాన్ని 3D స్కెచ్లో కన్వర్ట్ చేస్తారు. మీరు ఆటోకాడ్ చేసేటప్పుడు 2Dలో వచ్చేసి 3Dగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, కానీ అదే క్యాటియా వీటిలో ఏంటంటే డైరెక్ట్గా 3D మోడల్సే గీస్తూ ఉంటారు, అవి డైరెక్ట్గా కన్వర్ట్ అవుతూ ఉంటాయి 3D మోడల్స్గా, రైట్? సో ఇది ఫ్యూచర్ బేస్డ్ మోడల్స్ అంటే 2Dని 3Dగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఫ్యూచర్ బేస్డ్ స్టెప్స్. క్రియేట్ స్కెచెస్ అంటే స్కెచ్ని క్రియేట్ చేసి, తర్వాత క్రియేట్ ఫీచర్స్ అంటే ఫ్యూచర్ని క్రియేట్ చేసి, యూజ్ ఫీచర్స్ టు బిల్డ్ పార్ట్స్ అంటే ఏంటి, ఆ ఫీచర్స్ని యూజ్ చేసి పార్ట్స్ని బిల్డ్ చేస్తాం. ఏంటి మేడం ఇదంతా ఎట్టాగా ఉంది అని చెప్పానంటే, ఎక్స్ట్రూడ్ ఆప్షన్ అని ఇంతకుముందు నేను చెప్పాను, దీన్ని ఎక్స్ట్రూడ్ ఆప్షన్ అని అంటాం. ఇది ఒక లైన్ డయాగ్రామ్, ఒక లైన్ని నువ్వు గీసావు, ఈ లైన్లో ఇక్కడ ఒక లైన్ గీయలేదు, ఇక్కడ ఒక లైన్ గీయాలి, ఎందుకంటే ఇక్కడ లైన్ కనిపించాలి, రిబ్ కనిపించాలి అంటే ఇక్కడ లైన్ ఉండాలి. యాక్చువల్గా ఇక్కడ లైన్ గీయలేదు. సో ముందు ఈ ఒక సాలిడ్ ప్రొఫైల్ని నువ్వు క్రియేట్ చేసుకున్నావు, 2D డయాగ్రామ్, 2D గ్రామ్, దీన్ని ఎక్స్ట్రూడ్ అన్నావు అనుకో, ఇది ఇలా అయిపోతుంది. సో దట్ వాజ్ నథింగ్ బట్ అన్ ఎక్స్ట్రూడ్ ఆప్షన్. అది ఎక్స్ట్రూడింగ్ అంటే ఆ బాడీని నువ్వు ఎక్స్ట్రూడ్ చేయగానే అది 3D మోడల్ లాగా తయారైపోతుంది. చూడండి ఎక్స్ట్రూడ్ ఆప్షన్. ఈ 3D మోడల్లో ఇప్పుడు ఇది రిబ్ ఉంది కదా, ఈ రిబ్బును కూడా నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లైన్ గీసావు అనుకో, అంటే దీని యొక్క డైమెన్షన్ చూసుకొని నేను ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లైన్ గీసావు అనుకో, ఆటోమేటిక్గా ఈ రిబ్ కూడా ఫ్రేమ్ అవుతుంది. యాడ్ ఏ రిబ్ టు ద బేసిక్ ఫీచర్. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లైన్ ఫ్రేమ్ అవ్వగానే దాన్ని రిబ్ కూడా ఫ్రేమ్ అయిపోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫ్యూచర్ మోడలింగ్ అని అంటాం దీన్ని. ఒక 2D లైన్ తీసుకొని దాన్ని ఎక్స్ట్రూడ్ చేసి సింగిల్ సాలిడ్ మోడల్గా క్రియేట్ చేస్తే దాన్ని ఫ్యూచర్ మోడల్ అంటాం. నెక్స్ట్ ఫ్యూచర్ బేస్డ్ మోడలింగ్. ఇక్కడ కూడా చూడండి, నీకు చక్కగా 2D ఆబ్జెక్ట్ 2D లైన్ స్కెచ్ గీసాడు, దాన్ని ఎక్స్ట్రూడ్ చేస్తే నీకు ఇక్కడ నెక్స్ట్ ఎక్స్ట్రూడింగ్ ఆబ్జెక్ట్ కనిపించింది. ఇదిగో రివాల్వ్ చేయడం ఎలాగా అనేది చూపిస్తున్నాడు ఇక్కడ. సో ఫ్యూచర్ బేస్డ్ మోడలింగ్లో రివాల్వ్ ఆప్షన్ కనుక ఉంటే నువ్వు ఇక్కడ ఒక లైన్ ఉంది చూడండి, ఈ లైన్ పక్కన నువ్వు ఏ మోడల్ అయితే రివాల్వ్ చేద్దాం అనుకుంటున్నావో దాంట్లో సగం మోడలే నువ్వు గీస్తావు. ఆ మోడల్ని నువ్వు గీసి రివాల్వ్ అన్నావు అనుకో, ఇవన్నీ ఆటోకాడ్లో రివాల్వ్ అన్నావు అనుకో, ఆటోమేటిక్గా ఆ ఆబ్జెక్ట్ ఇలా అయిపోతుంది. దీని ఫ్యూచర్ మోడల్లో సెకండ్ ఆప్షన్ ఇది రివాల్వ్. ఫ్యూచర్ మోడల్లో నువ్వు తీసుకునేది ఏంటి, ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ తీసుకుంటావు, రివాల్వ్ అనే ఆప్షన్ తీసుకుంటావు, అంటే కంప్లీట్ సాలిడ్ మోడల్ సరిపోతుంది. తర్వాత దీన్ని స్వీప్ అంటారు. స్వీప్ చూడండి ఎలా ఉంది,
క్లియర్గా కనిపిస్తుందా? ఇది జస్ట్ ఒక లైన్ నువ్వు గీస్తావు అంతే. జస్ట్ ఒక ప్రొఫైల్ ఒకటి తీసుకొని ఇక్కడ నుంచి ఒక స్వీప్ లైన్ గీస్తావు. అంటే ఏంటి, సర్టన్ పాయింట్స్ దగ్గర నువ్వు గైడ్ కర్వ్ గీస్తావు. దీన్ని స్వీప్ అనగానే ఇది ఇలా తయారైపోతుంది, దాన్ని స్వీప్ అంటాం. అలా కాకుండా నువ్వు సిలిండర్ని, ట్యాపర్ సర్ఫేస్ ఉన్న సిలిండర్ అంటే కంప్లీట్గా ఒకటే సర్ఫేస్ కాకుండా ట్యాపర్ ఆకారంలో ఉన్న సిలిండర్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ని తీసుకొని నువ్వు కనుక స్వీప్ అని అంటే లీనియర్ స్వీప్ అనగానే ఇది ఇలా తయారవుతుంది. ఇది చూడండి, 2 పాలిగన్, ఒక పక్కన సర్కిల్ ఉంది, ఒక ఎండ్ పాలిగన్ ఉంది. సో రెండింటికి తీసుకొని నువ్వు కనుక స్వీప్ ఆప్షన్ గీస్తే ఇట్ బికమ్స్ ఏ స్వీప్ లైక్ దిస్. ఇది ఫ్యూచర్ మోడల్ యూజ్ చేసుకొని చేసే స్వీప్ ఆప్షన్. తర్వాత ఇది ఫ్యూచర్ బేస్డ్ మోడలింగ్. ఈ ఆప్షన్ని లోఫ్ట్ అంటాం. లోఫ్ట్ అంటే ఇది ఎలా ఉందో చూడండి. ఏంటి మేడం ఇవన్నీ ఆటోమేటిక్గా ఫామ్ అవుతాయి అంటే, ఆటోమేటిక్గా నువ్వు 2D లైన్స్ డ్రా చేసుకొని నువ్వు లోఫ్ట్ అనగానే ఈ మోడల్ ఫామ్ అయిపోతుంది, నాకు ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతుంది. సో ఇవన్నీ ఆటోమేటిక్ మోడల్స్. కాకపోతే ఏంటంటే ఈ 2D డయాగ్రామ్ అనేది నువ్వే డ్రా చేయాలి. ఈ CS1 అంటే ఏంటి, కాన్సెంట్రిక్ సర్కిల్ CS1, ఈ గైడ్ 1, ఇవన్నీ ఏంటంటే దీనికి ఈ 2D డయాగ్రామ్ మొత్తం నువ్వు డ్రా చేయాలి. డ్రా చేసి లోఫ్ట్ అని అంటే ఇలా అవుతుంది. లోఫ్ట్ ఆపరేషన్ ఇవ్వగానే అది అలా తయారవుతుంది. సో దాన్ని తీసుకొచ్చుకొని నువ్వు ఎక్కడ ప్లేస్ చేయాలో అలా చేసుకుంటూ ఉంటావు. సో ఫ్యూచర్ బేస్డ్ మోడలింగ్. ఫ్యూచర్ బేస్డ్ మోడలింగ్ అంటే ప్యాటర్న్ మోడల్ అంటే ఏంటి, యూనిఫామ్ సర్క్యులర్ ప్యాటర్న్, నాన్ యూనిఫామ్ సర్క్యులర్ ప్యాటర్న్, వెరిఫైయింగ్ డైమెన్షన్స్ లీనియర్ ప్యాటర్న్లో ఎలా వెరిఫై చేస్తావు. యూనిఫామ్ సర్క్యులర్స్ అంటే ఈ మధ్యలో సర్కిల్స్ ఇచ్చుకుంటా కూడా నువ్వు ప్యాటర్న్ ఆకారం చేసుకుంటావు. అంటే సర్కిల్స్ అంటే ఏంటి, నువ్వు అక్కడ 2D మోడల్ సర్కిల్ అంటే సర్కిల్లో సర్కిల్స్ నువ్వు కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఇన్ని ఉన్నాయి ఫలానా అని చెప్పని ఇస్తే నువ్వు ఆటోమేటిక్గా ప్యాటర్న్ అనగానే నీకు చక్కగా ఆ మోడల్ అనేది ఫామ్ అయిపోతుంది. ఫ్యూచర్ బేస్డ్ మోడలింగ్. ఇది స్పైరల్ సెంటర్ని ఎలా తయారు చేస్తావు అనేది. ఇక్కడ హెలిక్స్ ప్రొఫైల్ తీసుకొని, హెలిక్స్ అంటే ఇన్పుట్ క్రియేట్ ప్రొఫైల్ను హెలిక్స్ ఇవ్వగానే నీకు ఆటోమేటిక్గా స్పైరల్ అనగానే స్పైరల్ అని ఫామ్ అయిపోతుంది. ఫ్యూచర్ బేస్డ్ మోడల్లో నువ్వేమేమి తయారు చేస్తావు, షాఫ్ట్స్ కానీ, పైప్స్ కానీ, బాస్, కట్, హోల్, స్లాట్, పాకెట్, షెల్, ఫిల్లెట్, చాంఫరు, రిబ్బు, స్ప్రింగ్, ఇవన్నీ వచ్చేది ఫ్యూచర్ బేస్డ్ మోడలింగ్లోనే వచ్చే ఆప్షన్స్ ఇవన్నీ. ఇవన్నీ ఏంటంటే ఆటోమేటిక్గా నీకు ఆటోక్యాడ్లో కానీ నువ్వు ఒక పక్క టూల్ బార్లో ఇవన్నీ ఉంటాయి. షాఫ్ట్, పైపు, బాస్, కట్, హోల్, స్లాట్, ఇవన్నీ ఏంటంటే నీకు ఆటోక్యాడ్ అంటే బేసిక్ మోడల్ అయితే ఇప్పుడు ఎప్పుడో 2007లో వచ్చిన బేసిక్ మోడల్ అయితే ఇవి కనిపించవు. కానీ ఆ తర్వాత వచ్చిన క్యాటియా, ప్రో, ఈ తర్వాత ఇప్పుడు న్యూ వర్షన్స్, వీటన్నిటిలో ఇవన్నీ ఒక టైటిల్ బార్లో కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు 2D మోడలింగ్ చేసి వాటి మీద క్లిక్ చేస్తావో డైరెక్ట్గా అవి ఆటోమేటిక్గా అవి ఇలా ఫ్రేమ్ అయిపోయి కనిపిస్తూ ఉంటాయి. సో ఆ ఫ్రేమ్ అయిన ఆబ్జెక్ట్స్ తీసుకొచ్చుకొని నువ్వు ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి అనేది అక్కడ ప్లేస్ చేసుకోగలుగుతాం. సో ఈరోజు నేను కంప్లీట్గా సాలిడ్ మోడలింగ్తో అయిపోయింది. అంటే సెకండ్ యూనిట్ దాదాపు 3/4 అయిపోయింది. సెకండ్ యూనిట్లో 3/4 అయిపోయింది. అంటే ఏంటి, సెకండ్ యూనిట్లో 3/4 అయిపోయింది. ఇదంతా ఈ పీపీటీ అంతా మీకు నేను పంపిస్తాను. ఒకసారి వైర్ ఫ్రేమ్ మోడలింగ్ అంటే ఏంటి, సాలిడ్ మోడలింగ్ అంటే ఏంటి, సర్ఫేస్ మోడలింగ్ అంటే ఏంటి ఒకసారి చూడండి. నేను ఇంకా సెకండ్ యూనిట్లో ఇందులో చెప్పాల్సిన టాపిక్ ఏంటంటే సర్ఫేస్ మోడలింగ్, సాలిడ్ మోడలింగ్, ఎంటిటీ కర్వ్స్, అనలిటిక్ కర్వ్స్ అనేవి మీకు తెలుస్తాయి. సింథటిక్ కర్వ్స్, బీ స్ప్లైన్, బీ హెర్మైట్, బీ స్ప్లైన్, బీజియర్ కర్వ్స్, వాటికి ఈక్వేషన్స్ ఉన్నాయి. అవి ఎలా అనేది చెప్పాల్సి వస్తాను. అది కూడా కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ సెకండ్ యూనిట్ క్లోజ్ అయిపోతుంది. కానీ సెకండ్ యూనిట్లో ఇవన్నీ ఒకసారి నేను పంపించింది కంపల్సరీ చూడండి. చూస్తే ఏంటంటే మీకు ఏ మోడల్ ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇందులో కొంత ఇంపార్టెంటే ఉంది, అది బీజియర్ ఈక్వేషన్, బీ స్ప్లైన్ ఈక్వేషన్స్ ఇంపార్టెంటే ఉన్నాయి. ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పీపీటీ ఆల్మోస్ట్ సెకండ్ యూనిట్ మొత్తం ఇందులోనే కవర్ అయి ఉంది. సో గో త్రూ దిస్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గో త్రూ. కొంత కష్టమైన పార్ట్ వచ్చేసరికి ఈక్వేషన్స్ మాత్రమే. ఆ ఈక్వేషన్స్ మాత్రమే. ఆ ఈక్వేషన్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్.
అంటే నెక్స్ట్ క్లాస్లో ఆ ఈక్వేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకసారి సిలబస్ పేపర్ ఓపెన్ చేసుకొని చూడండి. ఫస్ట్ యూనిట్లోను సెకండ్ యూనిట్లో ఎంతవరకు కవర్ అయింది అనేది 3/4 కవర్ అయింది సెకండ్ యూనిట్.